ఇప్పుడు సారథి గారు మీరు 2002 ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి మీతో పాటు ఎలక్షన్లు అప్పుడు కూడా చూసారు. 20 ఏళ్ల పాటు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశాన్ని కానీ చంద్రబాబు మీద అప్పుడు ప్రతి ఎలక్షన్లో కానీ తర్వాత కానీ అనేక విమర్శలు అనేక ఆరోపణలు అంటే మిగతా అంత ఘాటుగా కాకపోయినా కొడాల నాన్నగారు అంత ఘాటు కాకపోయినా విమర్శలు చేశారు. అంటే అవి తప్పనిసరి విధిలేని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందా? చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి వాస్తవాలే మీరు ఆరోపణ చేశారా? ఇప్పుడు ఆ వాస్తవాలు మీరు చేసిన ఆరోపణలు కట్టుబడి ఉంటారా లేదా విత్డ్రా చేసుకుంటున్నారా? ఆ రోజు ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద కానీ లేకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల మీద కానీ తప్పులుంటే తప్పకుండా ప్రతిపక్షంగానో లేకపోతే అధికార పక్షంగానో విమర్శిస్తాం. ఆ విధంగా విమర్శించాను తప్పితే వ్యక్తిగతంగా టీడీపీనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో నేను ఇప్పుడు విమర్శించలేదు. అలా అంటే లోకేష్ గురించి చాలా సార్లు విమర్శించారు మీరు. లోకేష్ గురించి నేను పెద్ద విమర్శించానని చెప్పేసి ఆయన మాట్లాడిన దాని మీద ఏమైనా కౌంటర్ ఇస్తూ ఇచ్చాను కానీ లోకేష్ని అయితే నేను ఆయన ఇప్పుడు కూడా నాకు సంబంధించినంత వరకు నేను ఎక్కువ పెద్ద ఇదే పార్టీ నుంచి విధానాలు నచ్చక మీ తండ్రి గారు ఎంపీ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. తెలుగుదేశం విధానాలు నచ్చక నాకు తెలిసి విధానాలు నచ్చి మారారో నచ్చక మారారో నాకు అంత జ్ఞాపకం లేదు కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉన్నది. ఏంటంటే ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడు మొట్టమొదటిసారిగా, దాన్ని మనం ఆహ్వానించాలి గౌరవించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకోకుండా పివి నరసింహారావు గారు గెలవటానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీయే నిర్ణయం తీసుకుంది. కేవలం 6 నెలల్లోనే మళ్ళీ ప్రధానమంత్రి గారిని దించేయాలనే విషయంలో ఆయన విభేదించి ఆ రోజు ఆయన బయటకు వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలంగా ఓటేశారో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎక్స్పెల్ చేస్తామో లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు విధానాలు నచ్చట్లేదు అని మీరు చెప్తున్నారు. మరి 5 ఏళ్ల పాటు అదే పార్టీలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా మీరు బహిరంగంగా ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం నవరత్నాలు గొప్ప అని మీరే 2-3 సార్లు ప్రసంగించారు అసెంబ్లీలో సుదీర్ఘంగా గంట పాటు 3 సార్లు. కానీ ఇప్పుడు ఎందుకు అవి నచ్చలేదు? ఎన్నికలు అయిపోయే పదవీ కాలం పూర్తయ్యే సమయంలోనే మీకు అది గుర్తుకొచ్చిందా? నవరత్నాలు తప్పని ఈ రోజు కూడా నేను నవరత్నాలు తప్పనన్నాను. అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు అనేది నా అభిప్రాయం. తప్పకుండా ఇప్పుడు మీరు అంతా ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఒకప్పుడు సిఎల్పి మీటింగ్ ఉండేది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అని చెప్పేసి మీకు తెలుసు. ప్రతి 2-3 నెలలకు వస్తారో లేకపోతే అసెంబ్లీ ముందు అసెంబ్లీ మధ్యలో మీటింగ్ జరుగుతూ ఉండే. దాంట్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడేవాళ్ళు. ఇక్కడ అసలు మాట్లాడే అవకాశం ఏమీ లేదు కదా. ఇప్పుడు సిఎల్పి మీటింగ్ ఉంటుంది, వైఎస్ఆర్సిపి మీటింగ్ ఉంటుంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, లేకపోతే ఐపాక్ అనే సంస్థ అధినేతలు మాట్లాడతారు. మాకేం మాట్లాడే అవకాశాలు ఉండవు కదా. టీడీపీలో ఉంటుందంటారా? నాకు తెలియదు కదా. అంటే మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యారు కదా, ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా. ఇంకా ఆ టీడీఎల్పీలోకి వెళ్ళలేదు. టీడీఎల్పీలోకి వెళ్ళిన తర్వాత అనుభవం కూడా చూస్తాం.